ఆత్మహత్యల్లో దక్షిణ భారతదేశం ప్రపంచానికే రాజధానిగా మారింది. ప్రతి 15 నిమిషాలకు 3 ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతుంది. మన దేశంలో పూర్తి అక్షరాస్యత గల రాష్ట్రం కేరళ. అటువంటి కేరళలోని ప్రతిరోజు 32 మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి మాటలు ఎక్కడ విన్నా, అసలు ఆత్మహత్య అనే పదం విన్నా నా ఒంట్లో వణుకు పుడుతుంది. ఈ పదం ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా చేసింది. నాకు 2 ప్రాణ స్నేహితులు ఉద్యోగాల కోసం ఈ ఊరు వచ్చారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్ల కోసం కరెన్సీ నోట్లు, క్రికెట్ బ్యాట్లు పంచే నాయకులు కానీ, ప్రతి ఇంటర్వ్యూకి మా చేత కొబ్బరికాయ కొట్టించుకునే వినాయకులు కానీ ఎవరూ పట్టించుకోలేదు. వీటికి ఆకలితో పాటు ఆశ కూడా ఎక్కువే. అందుకే ఈజీ మనీ కోసం ఆశపడ్డాడు. కష్టంగా గడిచిన రోజును తలుచుకుంటూ అతి కష్టంగా మరొక రోజు గడపాల్సి వచ్చేది.
పరీక్షల్లో పాసువార్త పడకపోయినా, పండించిన పంట పండకపోయినా, ప్రేమించిన జంట కలవకపోయినా ఆత్మహత్య చేసుకునేవారు ఉన్నారు. అలాగే జీతం సంపాదించడమే జీవితం అనుకున్న వీడు ఉద్యోగం లేక చనిపోదామనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నేను వాళ్ళకు మాట చెప్పాను. వెతుక్కుంటే దొరకడానికి ఉద్యోగాలనేవి మన తాతలు మన కోసం దాచిపెట్టిన నిధులు కావు. నీకిష్టం వచ్చినప్పుడు చనిపోవడానికి నీ శరీరం నీ సొత్తు కాదు. ఉరేసుకుంటే ఏమవుతుంది? కొన్ని నిమిషాల పాటు ఊపిరాడుకున్న గిలిగిలా కొట్టుకుంటుంది. కనిపించని గాలి కొద్ది నిమిషాలు లేకపోతేనే విలువెల్లాడిపోతాం. అలాంటిది కని పెంచిన తల్లిదండ్రులు తమ పిల్లలు శాశ్వతంగా లేకపోతే వాళ్ళు ఏమైపోవాలి? ఈ మాటలు చెప్పిన నాకు కేవలం ఉద్యోగం మాత్రమే వచ్చింది, కానీ వాళ్ళకు అంతకనే విలువైన ఆత్మవిశ్వాసం వచ్చింది.